కఠినంగా చెప్తే కష్టం. మీకు బాగా అర్థమయ్యి చెప్పనా, మీకు ఆరోగ్యం బాగాలేకపోతే టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ వాడతారు. అవునా అవునా కాదా? టాబ్లెట్ ఇంజెక్షన్ వాడినాక రోగం బాగవుతుందా లేదా? బాగవుతుందా లేదా? ఏ టాబ్లెట్ తీయకుంటుంది చెప్పండి? ఒక టాబ్లెట్ చెప్పండి రోగం బాగా చేసే టాబ్లెట్. ఒక టాబ్లెట్ అయినా తీయకుంటుందా? పోనీ ఏ ఇంజెక్షన్ అండి నొప్పి లేకుండా తగిలేదు శరీరానికి? కూర్చేదాన్ని నొప్పి ఇచ్చిందా చెప్తాను నీకు. అతను వాళ్ళు కూర్చుతారా? నర్సులు ఉన్నారు ఎవరైనా ఈడ? చేతులు ఎత్తండి. నేను ఒకసారి నర్సులను అడిగిన, మీకు దయాదాక్షిణ్యం ఉండవా? ఆ ప్రకారం కూర్చుతూ ఉంటారే, కనికరం ఉండదా అంటే వాళ్ళు అన్నారు, మేము మంచోళ్ళం ఉన్నా అన్నారు. అదేంటంటే ల్యాబ్ టెక్నీషియన్ అయితే కుర్చీ పీల్చేస్తారు తెలుసా అన్నారు. వాళ్ళు కొచ్చడమే కాదు, రక్తాన్ని కూడా పీలుస్తారంట. వాళ్ళు ఎంత జ్ఞానంలో. కూర్చున్నప్పుడు నొప్పి వస్తుందని ఇంజెక్షన్ వేసుకోకపోతే రోగం బాగాదు. క్యాన్లా పెట్టినాడు కూర్చున్నప్పుడు నొప్పి వేస్తుందని క్యాన్లా పెట్టకపోతే సెలిన్ లోపలికి పోదు, శక్తి రాదు. చేదు టాబ్లెట్ కదా అని వేసుకోకపోతే రోగం బాగాదు. దేవుని వాక్యం కఠినంగా ఉన్నప్పుడు స్వీకరించకపోతే జీవితంలో మార్పు రాదు.